తేలిపోతుంది, ఏం జరిగిందో తేలిపోతుంది. ఆ విషయం మళ్ళీ వాళ్ళకి చెప్పాను. అప్పుడు తోట నరసింహం గారు లేడు. తోట నరసింహం గారు చెప్పాను, వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తున్నారు, ఇదే టైం అని. చేత అది వెనక్కి వెళ్ళిపోయింది. దాని పొలిటికల్ రీజన్స్ నేనేం క్వశ్చన్ చేయను. సో ఈవేళ ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఉద్దేశం ఇది. మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసిన, ఆల్రెడీ లెటర్ కూడా రాశాను. దయచేసి పార్లమెంట్లోను కోర్టులోను ఈ అంశం ప్రస్తావించి మన రాష్ట్రానికి రావాల్సినవి రప్పించుకోవడంతో పాటు జరిగిన అవమానాల నుంచి బయటపడే అవకాశం కల్పించండి. అయిపోయింది కదా అని అనుకోకండి, అక్కడ మచ్చాల ఉండిపోయింది. నేను ఒక్కనే కాదు, అందరూ బాధపడుతున్నారు. వాళ్ళు ఎలా తీసుకుంటారండి? మనం తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, గురు ఇచ్చేయాలనే ఉంది. నువ్వు నా చుట్టూ తిరగవు కదా, నేను వచ్చి నిన్ను అడగాలి. అరుణ్ కుమార్ ఇంటికి వెళ్ళాను, ఇంట్లో లేటండి, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో లేటండి, గదిలో కూర్చొని పోకుండా రాదంటే ఇవ్వకపోవడాను. వాళ్ళు మనకి ఇవ్వాలి, ఇవ్వాల్సింది వాళ్ళు. అవునండి, జరగటానికి కారణం వాళ్ళు అయితే ఇక్కడ కాంగ్రెస్ ఏది అడగటానికి? ఏమన్నా నలుగురు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అడుగుదురు. ఆ కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నంతకాలం పార్లమెంట్లో రాజ్యసభలో ఇదే గొడవ చేసింది. అయిపోయింది ఆయన రాజ్యసభ. అది అందరికీ తెలియని విషయం ఏంటంటే, కులం అడిగితే ఎవడన్నా మామూలుగా చెప్పకూడదు. కులం అడగడానికి ఎవరికి రైట్ లేదు. బీసీ ఎస్సీ ఉన్నాయనుకోండి, అవి వాటికి కొన్ని రాయితీలు కల్పించారు కాబట్టి నేను రేపు బీసీ అని రాస్తే ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ బీసీ రాశాను అనుకోండి, అప్పుడు అడగచ్చు మీరు, నువ్వు ఏ కులమయ్యా, బీసీ ఎలా అయ్యావు? నేను ఓసీలో ఉన్నాను, ఓసీలో ఉండి ఏ బెనిఫిట్లు పొందట్లేదు. నేను కులం పేరు రాయవలసిన అవసరమే లేదు. నా కులం మీరు అడిగితే ఏమైనా చేయించండి, కేసు కూడా పెట్టచ్చు, ఉంది మనకి. అందరూ పెట్టేస్తున్నారు, మనం ఎవడో అడగట్లేదు. పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి, కర్ణాటకలో అనుకుంటాను, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కులం అడిగితే వాడు తీసుకెళ్ళి ఎస్ఐని సస్పెండ్ చేయించండి. ఎవడు పడతాం మనం? అన్ని చోట్ల అసలు కులం లేకుండా ఏమీ లేదు. అడిగేవాడు ఎవడు? నువ్వు బీసీ అని రాస్తే నీ కులం అడగచ్చు, ఎందుకంటే కాదా అవునా అది లిస్టులో ఉందా లేదా అని అడగటానికి. ఎస్సీ అని రాస్తే ఎస్సీ కులంలో కూడా బయట కూడా ఊరికే ఎస్సీ బెనిఫిట్ల కోసం రాశాడు ఆయన, అది కూడా అంతవరకే. కులం అడిగేటువంటి రైట్ లేదు. అప్పుడే నువ్వు చెప్తాను కదా, అకౌంట్ ఎవరో నాకు తెలుసు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాయరు, కానీ దాని మీద ఫైట్ చేసిన వాడు ఎవడు? ఇక నాలాంటి ఎవడో పట్టుకోవాలి. పట్టుకుని వీడికి మెంటలు ఎక్కువైందండి, పెద్దాడు అయిపోయాడు, ఒకడు దాటిపోయి 70 దాటిపోయి కదండి, కొంచెం అలాగే అయిపోతాడని. అసలు ఇందులో ఏమిటి చెప్పండి సాధించేది? ఇందులో ఏముంది అసలు? ఇది సాధించడానికి ఏముంది? ఒక నోటీస్ ఇవ్వాలి, లోక్సభలో ఒక నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ కూడా ఏమని ఇవ్వాలో నేను రాసిచ్చాను. అమిత్ షా గారు పాలనా రోజున, మోడీ గారి పాలనా రోజున ఈ సభలో మాట్లాడిన ఈ మాటలను బేస్ చేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వాళ్ళు అన్నారు. దాని మీద చర్చిద్దాం. డెఫినెట్గా ప్రధానమంత్రి, హోంమంత్రి అన్న తర్వాత ఖచ్చితంగా చర్చించి తీరాలి. మనం వాళ్ళని ఏమి తప్పు అంటలేదు, వాళ్ళు రెడీగా ఉన్నారు. అనేక సార్లు లోక్సభలో ఛాలెంజ్ చేశాడు అమిత్ షా, దాని మీద చర్చిద్దామా, రండి ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారో మీరు చెప్తాను అని అనేక సార్లు అన్నాడు. ఎవడో నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చిన వాళ్ళు కొంచెం పార్టీ నోటీస్ అనుకోండి, ఇప్పుడు లీడర్ ఆఫ్ ద పార్టీ ఇచ్చాడు అనుకోండి, డెఫినెట్గా దాని వాల్యూ వేరు. నాలాంటి వాడు ఒక సింగిల్ మెంబర్ ఇచ్చాడు అనుకోండి, దాని వాల్యూ వేరే వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే రోజు పార్లమెంట్ నడిచేదే 50 రోజులు 60 రోజులు నడుస్తుంది. అందులో ఇలాంటి షార్ట్ డిస్కషన్స్ ఉండేవే 10 ఎన్నో ఉంటాయి. ఆ 10 డిస్కషన్స్లో ఏది ప్రయారిటీ అన్నది చూసుకుంటారు. ఈవేళ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అంటే చేసి తీరాలి. నాది, నేను అనేక సార్లు చెప్పాను, నాది వాలంటరీ రిటైర్మెంట్, కంపల్సరీ రిటైర్మెంట్ కాదు. నేను కావాలని రిటైర్ అయిపోయాను. నేను ఎందుకు వెళ్తాను? ఇంకా కంపల్సరీగా తోసేసి ఏ అవకాశం లేకుండా ఖాళీగా ఉంటే ట్రై చేసుకుంటూ ఉంటాం, అందులోకి వెళ్దామా ఇందులోకి వెళ్దామని. నాకు లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయలేను. ఇంట్రెస్ట్ లేదని కాదు, నేను చేయలేను, ఏ పోస్టు చేయలేను. ఇలా మీతో అప్పుడప్పుడు మాట్లాడటం తప్ప ఏ పోస్టు చేయలేను.
నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను 10 ఏళ్ళ నుంచి. నా లైఫ్ చాలా బాగుంది, నా హెల్త్ బాగుంది, బీపీలు షుగర్లు అన్ని కంట్రోల్లో ఉన్నాయి. నేను ఆ 10 ఏళ్ళు ఎంపీగా చేసిన టైంలో ఇంతగా లేను, ఇంత ఆనందంగా లేను. సరదాగా మేము కూడా చూసుకుంటూ ఉంటాం, ఏమైంది ఓహో ఈవేళ ఈ పార్టీలు పెట్టారా అని. ఏమండి మార్గదర్శి మొత్తం అంతా కోర్టులో ఉంది కదా, నేను ఇక్కడ మీకు చెప్పేస్తే కోర్టులో ఏం చెప్పను. అంటే ఇందులో ఒక చిన్న ఇదేంటంటే క్రిమినల్ కేసు ఇది రామోజీరావు గారి మీద ట్రయల్ కోర్టులో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా కృష్ణంరాజు గారిని ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చిన కంప్లైంట్ క్రిమినల్ కంప్లైంట్. క్రిమినల్ కేసులో ఎలా ఉంటుందంటే ఆర్గ్యుమెంట్ అన్ని రకాల నుంచి కొడతారు. దాంట్లో భాగం ఇది. దీన్ని అతిపెద్ద ప్లేడరు, ఇండియాలో టాప్ 10 ప్లేడర్ వచ్చాడు రోహతగి, ముకుల్ రోహతగి అన్నవాడు సిద్ధార్థ్ లోధరా కన్నా డబల్ ఛార్జ్ చేసేటువంటి ప్లేడర్. అతన్ని తీసుకొచ్చేటప్పటికి ఇది ఒక పెద్ద సెన్సేషన్ అయింది. కానీ యాక్చువల్గా క్రిమినల్ కేసులో ఆర్గ్యుమెంట్ చెప్పేవాళ్ళు అన్ని ఆర్గ్యుమెంట్లు చెప్పేస్తారు. ఏంటి ఫస్ట్ దొంగతనం చేయలేదండి అని చెప్తారు, నెక్స్ట్ దొంగతనం చేసిన రోజున ఇక్కడ ఊళ్ళో లేదండి అని చెప్తారు, నెక్స్ట్ దొంగతనం చేయడానికి కళ్ళు కనబడండి అని చెప్తారు. అన్నీ ఏదో ఒకటి క్లిక్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద ఉంటుందంట, ఏదో ఒకటి క్లిక్ అవుతుంది కదా. అలాగే వాళ్ళు వచ్చి ఈ చెప్పిన వాదన, వాళ్ళు చేసే వాదన అన్ని కేసుల్లో అందరూ చేస్తారు. కానీ ఇక్కడ చిన్న ఇదేంటంటే ఎవరికైతే సంబంధం లేదు కొడుకుని అన్నారో కొడుకే వేసాడు పిటిషన్. ఆయన ఒక 3 నెలలు 4 నెలల క్రితం నా తండ్రి గారి ఇదే కేసులో, నా తండ్రి గారిది వారసత్వం నాది, నేను ఇప్పుడు హెచ్యుఎఫ్ కర్తని, అందుకని ఈ లిటిగేషన్లో పాల్గొనే అవకాశం నాకు ఇవ్వండి అని ఆయనే ఒక పిటిషన్ వేసాడు. ఆ పిటిషన్ వేస్తే నేను ఆన్లైన్ అపీర్ అవుతున్నాను, జడ్జి గారు నన్ను అడిగాడు నీకేమైనా అభ్యంతరం అని. నాకు అర్థం లేదండి అసలు అని చెప్పాను. నాకు అర్థం లేదండి అసలు ఎందుకు ఈ పిటిషన్, ఎందుకు ఇప్పుడు అది అవసరం లేదు. వేసారు, ఎందుకు వేసారో మరి, ఏదో లీగల్గా వాళ్ళ ప్లాన్ వాళ్ళకు ఉంటుంది. సరే అది ప్లేడర్లో వేస్తూ ఉంటారు. నేను ఈ కేసులో నా పాత్ర ఏంటో నిజంగా నాకే తెలియదు. ఎందుకంటే నేను పార్టీ కాదు, సుప్రీంకోర్టులో పార్టీని, కానీ ఇక్కడ పార్టీ కాదు. పార్టీ కాదని చెప్పి పూర్తిగా మనం కూడా మీలాగే టీవీలో చూసుకుందామా అంటే అసిస్ట్ ద కోర్ట్ అన్నాడు ఆయన. అసిస్ట్ ద కోర్ట్ అన్నాక ఈయన కూడా అసిస్ట్ చేయడానికి అని సిద్ధార్థ లోధరా వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పాడు. అసిస్ట్ ద కోర్ట్ అంటే అమికస్ క్యూరీ అంటారు. అమికస్ క్యూరీ అవ్వడానికి కావాల్సిన అర్హతలన్నీ ఆయన చదివి ఈయనకి ఏమున్నది అర్హత, ఏ అర్హత ప్రకారం ఇతన్ని అమికస్ క్యూరీగా అపాయింట్ చేశారు, ఇవ్వలేదు. అదే జడ్జి గారు అన్నాడు, అన్ని విని మన హైకోర్టు జడ్జి గారు అన్నాడు. ఆ సంగతి మేము తర్వాత తెలుసుకుంటాం, ముందు మీ గొడవ మీరు చెప్పండి అన్నాడు. అంటే నన్ను ఇంకా ఉంచాడు. ఇక్కడ సుప్రీంకోర్టు పెట్టింది కదా, ఏం కాదు. నా పాత్ర ఏంటో నాకు ఆఖరి రోజున 1 గంట టైం ఇస్తారు. ఆ గంటలో మొత్తం ఈ గొడవ అంతా కూడా కోర్టు ముందు చెప్తాను, మీరు అందరూ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కోర్టు లైవ్ వచ్చేస్తుంది. ఏమండి రేవంత్ రెడ్డిని కలిసి నేను అడగటానికి నా ఇదే చెప్తున్నాగా, ఇప్పుడు నా స్థాయి ఏంటి, నా అర్హత ఏంటి అన్న దాని మీద చాలా కాన్ఫ్లిక్టింగ్గా వచ్చాయి. నేను పార్టీ అయితే అందులో వెళ్ళి ఎఫిడవిట్ అయిందని అడగచ్చు. నేను పార్టీ కాదు, అసిస్ట్ ద కోర్ట్ అంటే కోర్టు వారితో సమాన స్థాయిలో పెట్టారు, కొంచెం కింద బెంచ్ క్లర్క్ స్థాయిలో పెట్టారు ఇంకో, కానీ ఆ స్థాయిలో పెట్టారు కొద్ది తగ్గించి. అంచేత దీని మీద పోనీ అలా ఇటేపు వచ్చి ప్లేడర్ చదువుకున్న కూర్చుని మనం మాట్లాడచ్చా అంటే అది లేదు. కోర్టు వారు ఏమన్నా అడిగితేనే నేను నోరిపోవాలి తప్ప